सफलता हम सब लोग चाहते हैं, राइट? और सफलता कैसे मिलती है? ऑब्वियसली हम 24 घंटे काम करें, मेहनत करें, सफलता मिलेगी नहीं मिलेगी कोई नहीं जानता। बट किसी ने खूब कहा है कि सफल व्यक्तियों के पद चिन्हों पे चल के सफलता हमेशा मिलती है। आज हमारे पास इतने सफल व्यक्ति, तो क्या आप इनकी जर्नी सुनना चाहेंगे? यस और नो? तो सबसे पहले मैं माइक हैंड ओवर करने जा रहा हूं। मैं चाह रहा हूं एक बार जोरदार तालियां मिस्टर विजय राजू को बोले एवरीवन। गुड मॉर्निंग, गुड मॉर्निंग, థ్యాంక్ యూ। సో ఫస్ట్ నా తల్లిదండ్రులకి థ్యాంక్ చెప్తున్నాను, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి। సో సెకండ్ జన్మ అంటారు కదా, సో ఆ తల్లిదండ్రులు దేవుడు రూపంలో కనిపించే దేవుడు అని చెప్పాను। గౌతమ్ బాలి గారు అండ్ దీపక్ గారు, కన్వర్ గారు ఒకసారి జోరుగా చూద్దాం। థ్యాంక్ యూ సో మచ్। సో ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే నా అప్లయన్స్, సో నా అప్లయన్స్ కి, నా డౌన్లైన్స్ కి ఒకసారి జోరుగా కాదు। సో మన బ్యాక్ సైడ్ వాళ్ళు కనిపించరు, కానీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది। సో ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు అంటే సాహిద్ సార్ ప్రతి ఈవెంట్లో ప్రతి డౌట్ వచ్చినా సరే సపోర్ట్గా ఉండి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి మిస్టర్ సాహిద్ గారు ఒకసారి జోరుగా కలుసుదాం। సో సాహిద్ గారితో పాటు సో కొత్తగా మనకి అరవింద్ గారు మనం ఉన్నాం మాట్లాడుతున్నాం। అరవింద్ గారు సెకండ్ జాబ్ 1 crore పెట్టి కార్ తీసుకున్నాను। సో రీసెంట్గా మళ్ళీ కార్ తీసుకున్నాను। క్రీడ వెస్టేజ్ 3 కార్లు తీసుకున్నాను ఇప్పటి వరకు వెస్టేజ్లో। సో 16తో స్టార్ట్, 0తో స్టార్ట్ అయిన నేను సుమారుగా ఒక 10 కోట్ల ప్రాపర్టీ సంపాదించున్నాను వెస్టేజ్ ద్వారా ఫ్రెండ్స్। సో థ్యాంక్ యూ మేనేజ్మెంట్, థ్యాంక్ యూ డౌన్లైన్స్, థ్యాంక్ యూ సాయి సార్ అండ్ అరుణ్ సార్, శ్రీరామ్ సార్ అండ్ టీమ్కి థ్యాంక్ యూ। ఫస్ట్ తెలంగాణలో లేడీస్ రిజర్వేషన్ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ లేడీస్। గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు పూర్ణిమ దాస్ అండి, ఒక హోమ్ మేకర్ని 5 years నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము। సో ఫస్ట్ మేము బర్నింగ్ డిజైన్తో ఇందులోకి రావడం జరిగింది। సో విజన్తో మేము కమిట్మెంట్ తీసుకుని వర్క్ చేయడం జరిగింది। ఈరోజు ఈ విఎంసీఎం గారి రికగ్నిషన్ చేయించుకోవడం జరుగుతుంది। బిజినెస్కి చాలా రుణపడి ఉంటామండి, మా లైఫ్లో చాలా వెలుగులు నింపింది। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్। ఎస్, నా పేరు పురుషోత్తం దాస్ అండి, నేను ఇదే పక్కనే పోలీస్ స్టేషన్లో వర్క్ చేశాను। నేను పార్ట్ టైంగా మా మిస్సెస్ డ్రైవర్గా వచ్చాను నేను। ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ డూయింగ్ జాబ్, పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను। సో 5 years అవుతుందండి జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నాను। సో చాలామందికి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకున్నంటే, నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు ఉన్నాయి। ఎలాంటి కళలు అనుకున్నంటే దిమ్మ తిరిగిపోయే కళలు, చిన్న కారు కాదు, పెద్ద కారు కాదు, నాకంటూ ఒక సొంత హెలికాప్టర్ ఉండాలి, నాకంటూ ఒక రోల్స్ రాయిస్ నాకు ఒక సపరేట్గా ఉండాలి। నేను ఇల్లు కట్టుకుంటే నాకు వాకింగ్ తిరగడానికి వాక్ చేసుకోవాలన్నమాట, వాకింగ్ చేసుకునేటట్టు ఉండాలి, అట్లాంటి ఇల్లు కట్టుకోవాలి। చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి కళలు ఉన్నాయి, కానీ కళలు ఉన్నాయి కానీ జీవితంలో జాబ్ వచ్చింది కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, జీతం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు। సో ఎప్పుడైతే నాకు అర్థమైందంటే, ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో, సో ఒక వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ వెస్టీజ్
నా లైఫ్లో 2018 ఆగస్టు 3వ తారీఖు రావడం జరిగింది. వచ్చాక చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎందుకంటే నా తరతరాల నుంచి సబ్బు షాంపూ పేస్ట్ వాడుతున్నారు. నా తాత ముత్తాతలు వాడే ₹1 రాలేదు. కానీ వెస్టీజ్ పేస్ట్ వాడితే నా ఇంట్లో ₹424 ఇన్కమ్ వచ్చింది. నేను ఉబ్బి తబ్బిపోయిపోయి కింద మీద పడిపోయి ఏమంటారు చిన్నపిల్లాడు గిలగలగా కొట్టుకునేటట్టు కొట్టేసుకున్నా. ఎందుకంటే ₹424 ఇన్కమ్ ఎక్కడి నుంచి రా నాయన, నేను ఏ పని చేస్తే పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేసిన 5 నెలల్లో నా ఇన్కమ్ నా శాలరీకి సగం వచ్చేసింది. అరే దీంట్లో ఇంకా సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తే మనకు చెప్పి స్టార్ట్ చేసిన మనకు 8 monthsలోనే బిజినెస్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ బ్రీజర్ కార్ తీసుకోవడం జరిగింది. 12 లక్షల వర్త్ 39,000 ఇన్కమ్ ఉన్నప్పుడే నా ఇన్కమ్ ఒక కార్ తీసుకోవడం జరిగింది లైఫ్ లాంగ్ కార్ ఫండ్ నుంచి. తర్వాత 12 monthsలో ఈ బిజినెస్ నుంచి నేను ఎప్పుడైతే మా అమ్మకి ఎప్పుడు మాట ఇచ్చేవాడిని అనమాట. మా అమ్మ ఇప్పుడు ఈరోజు స్వర్గంలో ఉంది, ఆమె చూస్తుంది. ఎప్పుడు అనేవాడిని, అమ్మ ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తా, ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తా అనుకున్నంటే అమ్మ నమ్మేది కొన్ని రోజులు నమ్మింది, కొన్ని రోజులు నమ్మలేదు. అరే 2-3 సంవత్సరాల తర్వాత నమ్మకం మానేసింది అనమాట. ఎందుకంటే వీడు ఏది మాటలే తప్ప ఏం చేయడానికి చెప్పి. కానీ ఈరోజు వెస్టీజ్ నుంచి నా నెలకు ఆదాయం వచ్చి 17 లక్షలు అండి. నెలకు 17 లక్షలు, అది ఓన్లీ ఇప్పుడు వరకే. కానీ డిసెంబర్ 2024 నా ఇన్కమ్ వచ్చేసరికి 50 లక్షల ప్లస్ ఉంటుందండి. ఇది మాటలు కాదు, చేసి చూపిస్తాయి. ఎందుకంటే 17 లక్షలు మీరు ఒకసారి విత్డ్రా చేసి చూసుకొని చూడండి, ఎంత గొప్ప కనిపిస్తుంది, ఎంత ఒక పెద్ద ఇది కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. బిజినెస్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ 36 నెలలపై మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నా. అలాగే ఇక్కడే సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టించాను. ఇంద్రభవనం లాంటి 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించాను. అందులో ఒక పెద్ద థియేటర్ కట్టించాను, హోమ్ థియేటర్. అంటే ఆలోచించండి. మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేస్తాను, ఒక 6,000 గజాల్లో ఇల్లు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, వెస్టీజ్ నుంచి ఈరోజు సుమారుగా నేను 8 కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించగలిగినాను. ఇట్లా కాదు, దబాయించి కొట్టాలి. మీరు అందరూ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినట్టు ఇక్కడ వాళ్ళే ఇట్లా కొట్టరు. కింద మేము మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ నేను పెయిన్ బాంబ్ రాసుకునేవాడిని, వెస్కేర్ పెయిన్ బాంబ్ రాసుకునేవాడిని. అలా ఉండేది. అలా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా, మీకు 4 విషయాలు చెప్పగలుగుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఒకటే ఇక్కడి నుంచి దేవుని వరాలని శాపాలని సపరేట్గా ఇవ్వడు, అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఆ అవకాశం వెస్టీజ్ ద్వారా వచ్చింది, మీరు సద్వినియోగపరచుకుని సక్సెస్ కండి. సో మా లెక్క మీరు మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ.